अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी, जगी धड़कन नहीं, जाना जिंदा हूँ मैं तो अभी। कुछ ऐसी लगन इस लम्हे में है, ये लम्हा कहा था मेरा, अब है सामने इसे छू लूं जरा, मर जाऊं या जी लूं जरा, खुशियाँ चूम लूं या रो लूं जरा, मर जाऊं या जी लूं जरा। हो अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी, हो धूप में जलते हुए तन को छाया पेड़ की मिल गई, रूठ बच्चे की हंसी जैसे फुसलाने से फिर खिल गई, कुछ ऐसा ही अब महसूस दिल को हो रहा है, बरसों के पुराने जख्म पे मरहम लगा सा है, कुछ ऐसा रहन इस लम्हे में है, ये लम्हा कहा था मेरा, अब है सामने इसे छू लूं जरा, मर जाऊं या जी लूं जरा, खुशियाँ चूम लूं या रो लूं जरा, मर जाऊं या जी लूं जरा। థ్యాంక్ యూ. వెస్ట్రన్ కూడా వింటూ ఉంటావా శశాంక్? వెస్ట్రన్లో నీకు బాగా నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? వన్ డైరెక్షన్ అని ఒక బ్యాండ్ ఉంది, వాళ్ళలో హ్యారీ స్టైల్స్ అని, అండ్ ఆబ్వియస్లీ మైకిల్ జాక్సన్. ఓకే ఓకే. నీ వెస్ట్రన్ మ్యూజిక్లో నీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? Until I Found You అని లాస్ట్ ఇయర్ బాగా హిట్ వచ్చింది. ఒకసారి పాడవా? Georgia, wrap me up in all you, I want you in my arms, so let me hold you, I'll never let you go again like I did. Oh, I used to say I will never fall in love again until I found her. I said I will never fall unless it's you I've fallen to. I was lost within the darkness, but then I found her, I found you. I will never fall in love again until I found her. I said I will never fall unless it's you I've fallen to. I was lost within the darkness, but then I found her, I found you. ఇప్పుడు ఒక బాలీవుడ్ సాంగ్ ఫ్లూట్ పైన. ఓకే.
శశాంక్ ఇప్పుడు బేసిక్గా ఒక సింగర్కి వోకలిస్ట్కి క్లియర్గా త్రోట్ ఉంచుకోవటం, నువ్వు ఇందాక ఏదైతే చెప్పావో ఐస్ క్రీమ్ తినకూడదు, చల్లట తాగకూడదు, అట్లాగా ఫ్లూట్ వాయించే వాళ్ళకి వాళ్ళు ఏం ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి? అంటే ప్రికాషన్స్ అని కాదు, కానీ ఎక్కువగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే లంగ్ కెపాసిటీ పెరిగి ఎక్కువసేపు నోట్ని సస్టైన్ చేయగలుగుతాం. అంతే, అంతకు మించి అంటే వాట్ ఎవర్ ఐ లెర్న్ టిల్ దిస్ పాయింట్ నాకు అది అనిపించింది. ఓకే, సూపర్. అయితే కాలేజ్లో బేసిక్గా డాన్సర్స్ అన్నా లేకపోతే సింగర్స్ అన్నా ఒక క్రేజ్ బాగుంటుంది కదా, నువ్వు అసలే ఇంటర్మీడియట్ కూడా చదువుతున్నావు, సో నీ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు మీ కాలేజ్? అంటే మాకు ఫ్రెషర్స్ అవుతుంటుంది ఎవ్రీ ఇయర్. సో లాస్ట్ ఇయర్ అయినప్పుడు మా క్లాస్మేట్స్తో పాటు నేను పాడడం, వాళ్ళు నాతో పాటు నేను పాడుతుంటే వాళ్ళ వెనకాల డాన్స్ చేయడం. అండ్ నాట్ ఓన్లీ దట్, స్టూడెంట్స్ అనే కాకుండా మా లెక్చరర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఎలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా. అది స్కూల్ నుంచి అవుతూ ఉంది. అండ్ మా ఫ్రెండ్స్కి బోర్ కొట్టినప్పుడు నా పాట వినాలన్నప్పుడు లంచ్ బ్రేక్లో పాడించుకోవడం అలాంటివన్నీ అవుతుంటాయి. అసలే నువ్వు 90% స్టూడెంట్ కూడా. సూపర్ సూపర్. అయితే నువ్వు ఫ్లూట్ ఇంత బాగా వాయిస్తున్నావు కదా, నీ ఫ్లూట్కి మంచి కాంప్లిమెంట్స్ వచ్చిన సిచ్యువేషన్ ఒకటి చెప్పు.